49 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం ఆయన అంగన్వాడీ కార్యకర్తల్ని టీచర్లుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక పత్రాన్ని మొత్తం 20 మందికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మిగిలిన అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం, కార్యకర్తల జీతాల్ని 7,000 నుండి 11,500లకు పెంచడం, ఇవన్నీ వారి సేవలకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం. చిన్నారుల పోషణ, విద్యలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వం స్పష్టంగా గుర్తించిందని తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థ ఉన్నతీకరణలో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపేట మండలం 10 మంది, రావులపాలెం మండలం 8 మంది, ఆత్రేయపురం మండలం 2 మొత్తం 20 మంది టీచర్లుగా అప్గ్రేడ్, ఇంకా 4 అర్హుల విషయమై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యే వెంటనే వారికి కూడా అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. నెక్స్ట్ వానపల్లి పంచాయతీ మెయిన్ అంగన్వాడీగా మారుస్తూ దానివల్ల అది మళ్ళీ ఒక ఆయా కూడా ఇక్కడ అదనంగా ఏర్పాటు చేస్తారు. మినీ అంగన్వాడీని కాకుండా మెయిన్ అంగన్వాడీతో సమానంగా సెంటర్ కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. అంతవరకు పనిచేస్తున్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్స్ని అప్గ్రేడ్ చేస్తూ మెయిన్ అంగన్వాడీ టీచర్స్గా ప్రమోట్ చేయడం వల్ల మినీ అంగన్వాడీ సెంటర్లో గతంలో 7,000 రూపాయలు జీతమే వారు అందుకోగలిగేవారు. మొత్తం బాధ్యతలన్నీ కూడా ఆయా లేకపోయినా పూర్తి బాధ్యతలు అందరూ కూడా వారే బాధ్యత వహించవలసి పనిచేసేవారు. ఈ రోజున అప్గ్రేడ్ చేయడం వల్ల మనం ఒక ఆయా అదనంగా రావడమే కాకుండా వారి జీతం 7,000 రూపాయల నుంచి 11,500 రూపాయలకు పెంపుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీ అభ్యున్నతకు మీరు చేస్తున్న కృషికి ఎంతకాలం కూడా ఉద్యోగంలో వారు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చినందుకు వారికి 20 మందికి ఇక్కడ ఈనాటి అవకాశం లభించింది. ఇంకొక 4 సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయలేకపోవడం వల్ల టెక్నికల్గా అవి కూడా సరి చేసి పంపారు. సెకండ్ బ్యాచ్లో ఇంకొక 4 కూడా మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ అవుతూ వారికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ వారందరూ కూడా వారు పూర్తి బాధ్యతలతోటి యొక్క సెంటర్లు బాగా పనిచేసేలా చేయాలని, ఈ సెంటర్ల అభివృద్ధి కూడా ఇంకా చేయాల్సింది చాలా కనపడుతూ ఉంది. సరైన భవనాలు లేవు, స్థలాలు లేవు, సమస్యలుగానే ఉన్నాయి. ముందుగా అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేయాలని ఈ మధ్యన ఒక 10 భవనాల ముందు దృష్టి పెట్టాము. అవి పొరట్లవేలు, నవజీవనగర్, గీతాకోట, అదేవిధంగా ఆత్రేయపురంలో 3 ఉన్నాయి. 3 కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయంటే 5 లక్షల రూపాయలు చెప్పిన ఈ మధ్య కొన్ని ప్రపోజల్స్ పంపించాను. సిఎస్ఆర్లో ప్రపోజ్ చేసి పంపాను 15 లక్షలు 3 సెంటర్స్కి. ఇంకా అదనంగా ఇలాంటి ఇబ్బందులు ఉన్న సెంటర్లు చాలా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న సెంటర్లు అన్నీ కూడా పూర్తి చేయడానికి రాబోయే కాలంలో ముందుగా వాటి మీద దృష్టి పెట్టి అసంపూర్తి సెంటర్లన్నీ పూర్తి చేసుకుని కొత్త భవనాలు అవసరమైతే స్కూల్ భవనాలు చూడమన్నాం. మొన్నే డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ సత్యనారాయణ గారిని కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రం స్కూళ్ళకి దగ్గరగా ఉన్నాయో వాటిని గుర్తించి ఒక స్కూళ్ళు ఖాళీగా ఉన్నాయి. చాలా రూమ్లు చాలా చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. పిల్లలు మోడల్ స్కూల్ అవడం వల్ల, పిల్లల సంఖ్య తగ్గడం వల్ల అనే కాదు. ఆ స్కూల్లో కూడా మీరు వెరిఫై చేసుకోండి. మీ సెంటర్ పరిధిలో ఏదైనా స్కూల్లో మీకు అనుకూలంగా రూములు ఉన్నాయి, అక్కడికి వాటిని మార్చుకొని వాటిని అంగన్వాడీ కేంద్రం నడుపుకొని వీలుగా ఉందంటే, వీలుగా లేకపోతే టాయిలెట్స్ కట్టించమంటే నేను కట్టించేస్తాను. ఇవాళ టైల్స్ వేయించమన్నా, టాయిలెట్స్ కట్టిమన్నా, చిన్న పళ్ళు, మరమ్మతులు, రంగులు ఇలాంటివి ఏమన్నా చేయమంటే చేయించి ఇచ్చేస్తాం. గుమ్మాలు, తలుపులు ఇలాంటివి ఉన్నా కొద్దిగా పాడై ఉన్నా మీరు ఒక్కసారి మీ కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి గుర్తించండి. సూపర్వైజర్స్ కానీ సిడిపి వారిని కూడా కోరుతూ ఉన్నాను, అంగన్వాడీ టీచర్స్ కూడా కోరుతూ ఉన్నాను.
మీరు గుర్తించేస్తే మాకు ఒక ఐడియా ఉంటుంది. అవసరమైతే చిన్న చిన్న డబ్బులతో అయితే 2 లక్షలు 3 లక్షలు పెట్టి బాగైపోతుంది, ఉపయోగంలోకి వస్తుంది అంటే తక్షణం వాటిని మరమ్మతులు చేయించి మీ కేంద్రాలు అందులో రన్ చేసుకుంటే అద్దె బిల్డింగుల్లోనూ లేదా ఆ పంచన ఈ పంచన పెడితే సరిగా ఉండట్లేదు. కొన్ని కేంద్రాలు ఉంటే చాలా బాగుండట్లేదు, ఏదో తప్పగా నడుపుకుంటున్నారు. అంచేత స్కూల్ భవనాలు ఉపయోగపడితే ఇప్పుడు ఆలోచన వచ్చింది. మన జిల్లా మీటింగ్లో నేను రైజ్ చేశాను, కలెక్టర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, అది కూడా చెప్పారు. దూరం అయితే మళ్ళీ కష్టం, దగ్గరగా ఉన్నాయంటే చూడండి, పిల్లలు దూరంగా స్కూల్ ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు కూడా గుర్తించండి, వాటి మీద దృష్టి పెడదాం. భవనాలు సాధ్యమైన మేర అందరికీ సొంత కూడా వచ్చేలాగా నా ప్రయత్నం నేను చేస్తానని మీకు తెలియజేసి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. పూర్తిగా వారి కేంద్రాల అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.